పైన హిట్. ఒకటి పాన్ ఇండియా, మరొకటి టాలీవుడ్ వరకే హిట్. దాంతో చందు మొండేటి నెక్స్ట్ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. తమిళ దర్శకుడు డేట్స్ ఇచ్చాడు, కానీ అందుకు ఇంకా టైం ఉంది. అందులో ఈలోపు తండే లాంటి మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడట చందు. ముందు కార్తికేయ, రీసెంట్ గా తండేల్, రెండింటికి రెండు బ్లాక్ బస్టర్స్ కావడంతో ఇప్పుడు చందు మొండేటి నెక్స్ట్ సినిమా ఏంటి అనే క్యూరియాసిటీ నెలకొని ఉంది. నిజానికి సూర్యతో చందు మొండేటి మూవీ చేయాలి, కానీ సూర్య ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడు. సూర్యతో దాదాపు 300 కోట్లతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు చందు మొండేటి. పైగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కాల్సి ఉంది. అందుకే చందు ఈలోపు మరో మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. అందుకోసం హీరో రామ్ తో చర్చలు జరుపుతున్నాడట. డబుల్ స్మార్ట్ తర్వాత హీరో రామ్ ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. వచ్చే దసరా పండక్కి మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చందుతోనే రామ్ మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ వరకు త్రివిక్రమ్ సినిమా అంటే చాలా క్రేజ్. ముందు మాటలతో మాయ చేస్తాడు, తర్వాత సినిమాలతో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడు. కానీ ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో కనిపిస్తున్నాడు. గతంలో ఇలా లేడు. అలా వైకుంఠపురంలో రిలీజ్ అయింది. అప్పటి నుంచి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఇంతకీ త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకుందాం పదండి. 2020లో అల వైకుంఠపురంలో రిలీజ్ వరకు త్రివిక్రమ్ మంచి స్పీడ్ చూపించాడు. 2012 నుంచి 16 వరకు ప్రతి ఏడాది ఒక్క మూవీనైనా విడుదల చేశాడు. ఇవి అన్ని బ్లాక్ బస్టర్స్. 2018లో అజ్ఞాతవాసి డిజాస్టర్ ను చూశాడు. సేమ్ ఇయర్ అరవింద సమేత తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అది త్రివిక్రమ్ రేంజ్. కానీ అల వైకుంఠపురంలో రిలీజ్ అయింది. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. 2020 నుంచి 5 ఏళ్లలో త్రివిక్రమ్ కేవలం ఒక్క సినిమాను రిలీజ్ చేశాడు అంటే అది గుంటూరు కారం. అల వైకుంఠపురంలో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఏదో పొలిటికల్ మూవీ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్. కానీ ఈ సినిమా ఆగిపోయింది. లైన్లోకి గుంటూరు కారం వచ్చింది. ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ సినిమా చేయాల్సింది. కానీ అల్లు అర్జున్ వెళ్లి తమిళ దర్శకుడు అట్లీతో మూవీ చేస్తున్నాడు. అదేంటి అంటే త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ కాలేదంటున్నారు. ఇదంతా చూస్తున్న వారికి కొత్త సినిమాల విషయంలో త్రివిక్రమ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అంటున్నారు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటే ఏ ఇండస్ట్రీకైనా అంతకంటే ఏం కావాలి? పైగా బాలీవుడ్ కు 1000 కోట్లు అందించిన సూపర్ హిట్ కాంబినేషన్ ఇది. ఇప్పుడు రిపీట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. దాంతో హిందీ ఇండస్ట్రీ మరోసారి 1000 కోట్ల వసూలుపై ఆశలు పెట్టుకుంది. బాలీవుడ్ కు 1000 కోట్లు, అందులో 2 షారుఖ్ అందించిన సినిమాలే ఉన్నాయి. ఒకటి పఠాన్, మరొకటి జవాన్. మరోసారి కాంబినేషన్ రిపీట్ అవుతోంది అంటున్నారు. కాబట్టి ఈ 2 సినిమాల్లో ఒకటి కాంబో రిపీట్ కావాలి. అదే పఠాన్ కాంబినేషన్. నిజానికి పఠాన్ సీక్వెల్ లైన్ లో ఉంది, కానీ ఇప్పటికిప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవు. కానీ ఈలోపు సేమ్ కాంబినేషన్ లో కింగ్ అనే మూవీ స్టార్ట్ కాబోతోంది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ధమ్కీ రిలీజ్ తర్వాత షారుఖ్ పూర్తిగా కింగ్ అనే మూవీ పైనే ఫోకస్ పెట్టాడు. లాస్ట్ ఇయర్ అంతా స్క్రిప్ట్ పైనే కూర్చున్నాడు. ముందుగా ఈ మూవీకి సుజయ్ ఘోష్ ను డైరెక్టర్ అనుకున్నాడు. ఆ తర్వాత పఠాన్ డైరెక్టర్ డేట్స్ లాక్ చేశాడు. దాంతో పఠాన్ కాంబో మరోసారి లాక్ అయింది. కింగ్ లో షారుఖ్ కూతురు సుహానా కీలక పాత్ర పోషిస్తోంది. అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నాడు. కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే చాలా క్రేజ్ ఉంటుంది. అలా ఒకప్పుడు పూరి చార్మి కాంబినేషన్ కు ఉండేది. టాలీవుడ్ కు ఇస్మార్ట్ శంకర్ లాంటి టెరిఫిక్ బ్లాక్ బస్టర్ అందించిన కాంబో ఇది. కానీ ఇప్పుడు బ్రేకప్ చెప్పేశారని ఇకపై కలిసి సినిమాలో తీసే ఆలోచనలే లేవట. 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మి సినిమాతో పూరి చార్మి కాంబినేషన్ లో సినిమాల ప్రొడక్షన్ ప్రారంభమైంది. పూరి డైరెక్ట్ చేస్తూ మూవీస్ నిర్మించడం మొదలుపెట్టిన తర్వాత చార్మి కూడా సహ నిర్మాతగా సెటిల్ అయింది. వీరి కాంబినేషన్ లో టాలీవుడ్ లో రోగ్, పైసా వసూల్, మహబూబా, స్మార్ట్ శంకర్, లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి మూవీస్ చేశారు. అయితే రీసెంట్ టైమ్స్ లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి డిజాస్టర్స్ వచ్చాయి. దాంతో పూరి చార్మి విడిపోయారంటూ టాలీవుడ్ లో ప్రచారం మొదలైంది. డబుల్ స్మార్ట్ తర్వాత పూరి ప్రస్తుతం నాగార్జునతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడని, అయితే ఈ మూవీకి చార్మి దూరంగా ఉంటోందని టాక్. మరోవైపు జ్యోతిలక్ష్మి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది చార్మి. ఇక యాక్టింగ్ పై తిరిగి ఫోకస్ పెట్టనుందని టాక్. అందుకే జిమ్ లో కసరత్తులు ప్రారంభించిందట. ప్రస్తుతం చార్మి జిమ్ ఫోటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఓటీటీ ఎంట్రీతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన పైరసీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే గతంలో థియేటర్ బిజినెస్ను నష్టం చేసిన పైరసీ ఇప్పుడు ఓటీటీ డీల్స్పై కూడా ప్రభావం చూపిస్తోంది. పైరసీ అప్గ్రేడెడ్ వర్షన్ నిర్మాతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లో హెచ్డీ క్వాలిటీతో ఉన్న పైరసీ ప్రింట్ బయటకు రావటం, వాటిని బస్సుల్లోనూ లోకల్ కేబుల్ ఛానళ్లలోనూ టెలికాస్ట్ చేసే రోజుల్లోకి మళ్లీ వచ్చేశాయి. ఇటీవల గేమ్ చేంజర్, తండేల్ చిత్రాలకు ఇలాంటి నష్టమే చేసింది పైరసీ. అయితే పైరసీ థియేటర్ బిజినెస్ ను మాత్రమే కాదు, ఓటీటీ బిజినెస్ పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన హెచ్డీ ప్రింట్ వారం తర్వాత 4K ప్రింట్ అందుబాటులోకి వచ్చేయడంతో కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చినా చూసేందుకు నెటిజన్స్ ఓటీటీకి రావడం లేదని సమాచారం. దీనివల్ల ఓటీటీ కంపెనీస్ కు వ్యూస్ లో తగ్గుదల కనిపిస్తోంది. ఇటీవల థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన తండేల్ ఫిలిం ఓటీటీ ఎంట్రీ తర్వాత అనుకున్నంత స్థాయిలో రాకపోవడానికి మెయిన్ రీజన్ ఈ పైరసీ ప్రాబ్లం అని తెలుస్తోంది. ఇక మాలీవుడ్ ఓటీటీ మార్కెట్ ఎప్పుడో కుప్పకూలింది. దేశంలో మిగతా ఇండస్ట్రీస్ తో పోలిస్తే కంటెంట్ విషయంలో మాలీవుడ్ తిరుగులేని ఇండస్ట్రీ. అయినప్పటికీ ఓటీటీ డీల్స్ కుదరకపోవటం, ఓటీటీ కంపెనీస్ మలయాళ సినిమాలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడం అనేది ఇప్పుడు ఆ ఇండస్ట్రీ ప్రధాన సమస్య. అయితే ఈ ప్రాబ్లం కు మెయిన్ రీజన్ మలయాళీలు. ఆన్లైన్లో ఫ్రీగా అందుబాటులో ఉన్న కొత్త సినిమాలను డౌన్లోడ్ చేసుకుని చూడడమే కారణమని ఓటీటీ కంపెనీలు చెప్తున్నాయట. ప్రస్తుతం పైరసీని నిరోధించేందుకు మాలీవుడ్ చాలా ప్రయత్నాలు చేస్తోంది.